ఊహించుకోండి, మీ చేతిలో ఒక చిన్న అయస్కాంతం, ఒక తీగచుట్ట. అంతే. వాటితో మీరు ఎలాంటి బ్యాటరీ, ఎలాంటి ప్లగ్ పాయింట్ లేకుండా కరెంటు పుట్టించగలరు. ఇదేదో మాయలా అనిపిస్తుంది కదా. అవును, కానీ మన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒకానొక గొప్ప రహస్యమిది. ఈరోజు మనం చర్చించబోయే అంశం కూడా అదే. విద్యుదయస్కాంత ప్రేరణ. అవును, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే కదలిక నుండి విద్యుత్ను ఎలా సృష్టించడం. ఈ అంశంపై మన దగ్గర కొన్ని నోట్సు, కొన్ని పాత రేఖాచిత్రాలు, కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఉమ్, మన లక్ష్యమేంటంటే ఈ మూలాలను ఉపయోగించి ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించడం. ఈ రహస్యాన్ని ఛేదించడానికి మనం దాదాపు 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. లండన్కి. అవును, లండన్లో మైకెల్ ఫారడే అనే ఒక శాస్త్రవేత్త ఒక అయస్కాంతం, ఒక తీగచుట్టతో ప్రయోగాలు చేస్తూ ప్రపంచాన్ని మార్చేసే ఒక విషయాన్ని గమనించారు. ఆ క్షణం నుండి మన ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణం మనల్ని జనరేటర్ల నుండి మనం రోజూ వాడే స్మార్ట్ఫోన్ ఛార్జర్ల వరకు తీసుకెళ్తుంది. అసలు విద్యుత్, అయస్కాంతత్వం మధ్య ఉన్న ఈ అదృశ్య బంధమేంటో లోతుగా చూద్దాం. సరే, అయితే మన టైం మషీన్లో 1831కి వెళ్దాం. మైకేల్ ఫారడే ప్రయోగశాలలో ఉన్నాం. అప్పటిదాకా కరెంట్ అంటే అందరికీ తెలిసింది బ్యాటరీలే. అవును, రసాయనాలను ఉపయోగించి విద్యుత్తును పుట్టించడం. కానీ ఫారడేకి ఒక అనుమానం ఉండేది, అయస్కాంతంతో కూడా కరెంటు పుట్టించగలమా అని. అది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఎందుకంటే విద్యుత్, అయస్కాంతత్వం ఈ రెండూ వేర్వేరు శక్తులు అని అందరూ అనుకునేవారు. కాని ఫారడే ప్రయోగం చాలా సింపుల్గా ఉంటుంది. మన దగ్గరున్న ఏకాచిత్రం ఫిగ్ 33.1లో ఉన్నట్టే కదా. సరిగ్గా ఒక కాగితపు గొట్టం మీద రాగి తీగను చుట్టి ఒక కాయిల్ తయారుచేశాడు. దాని 2 చివర్లని ఒక చిన్న మీటర్కి అంటే గల్వనోమీటర్కి కలిపాడు. ఆ మీటర్ పని ఏంటంటే ఆ సర్క్యూట్లో కరెంటుంటే చాలు దాని ముల్లు కదులుతుంది. సరియంగా మీటర్లోని ముళ్ళు ఒక్కసారిగా పక్కకు కదిలింది. అంటే ఆ తీగలో కరెంటు పుట్టింది. అవును, కానీ ఇక్కడొక చిక్కుంది. ఆయన అయస్కాంతాన్ని కాయిల్ లోపల కదలకుండా ఉంచినప్పుడు ముళ్ళు మళ్లీ 0 దగ్గరకొచ్చేసింది. కరెంట్ ఆగిపోయింది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అంటే అయస్కాంతం కేవలం అక్కడుండటం ముఖ్యం కాదు. ఇప్పుడాయన అదే అయస్కాంతాన్ని బయటకు లాగినప్పుడు ముళ్ళు మళ్లీ కదిలింది, కానీ ఈసారి వ్యతిరేక దిశలో కదిలింది. కరెక్ట్. సరిగ్గా ఈ చిన్న పరిశీలనలోనే మొత్తం రహస్యం దాగి ఉంది. ఫారడే కనుక్కున్నది ఏమిటంటే స్థిరంగా ఉన్న అయస్కాంత క్షేత్రం ఏమీ చెయ్యదు. మారుతున్న అయస్కాంత క్షేత్రం మాత్రమే విద్యుత్తును ప్రేరేపిస్తుంది. ఓ, అయస్కాంతం లోపలికి వెళ్తున్నప్పుడు క్షేత్రం మారుతోంది, బయటకు వస్తున్నప్పుడు మారుతోంది. అందుకే ఆ 2 సందర్భాల్లోనూ కరెంటు పుట్టింది. ఆ మార్పు ఆగిపోయినప్పుడు కరెంటు కూడా ఆగిపోయింది. అవును. అంటే ఆ తీగ చుట్టూలో మనం ఒక అదృశ్య బ్యాటరీని సృష్టిస్తున్నామన్నమాట. కానీ ఆ బ్యాటరీ కేవలం అయస్కాంతం కదులుతున్నంతసేపే పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు వాడిన పదం చాలా సరైంది. ఆ అదృశ్య బ్యాటరీ యొక్క వోల్టేజ్నే మనం శాస్త్రీయంగా ప్రేరిత ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, అవును అంటాం. దీన్ని ఒక నీటి పంపులా ఊహించుకోవచ్చు. పంపు నీటిని పైప్లో ఎలా నెడుతుందో ఈ ఈఎంఎఫ్ కూడా తీగలో ఉన్న ఎలక్ట్రాన్లను అలా నెడుతుంది. ఆ నెట్టుడే కరెంట్. పంపు ఎంత శక్తివంతంగా ఉంటే నీరు అంత వేగంగా ప్రవహిస్తుంది. అలాగే ఈఎంఎఫ్ ఎంత ఎక్కువగా ఉంటే కరెంట్ అంత బలంగా ఉంటుంది. ఓకే, అయితే ఈ మారుతున్న అయస్కాంత క్షేత్రాన్నే మనం ఎలా కొలుస్తాం? అంటే దాని ప్రభావం ఎంత బలంగా ఉందో ఎలా చెప్పగలం? మంచి ప్రశ్న. దీనికోసం శాస్త్రవేత్తలు అయస్కాంత ప్రవాహం లేదా ఫ్లక్స్ అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చారు. ఫ్లక్స్ ఈ నుండి గాలి ఎంత వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి. అది వేటిపై ఆధారపడి ఉంటుంది. కిటికీ ఎంత పెద్దదిగా ఉంది, అవును. గాలి ఎంత వేగంగా వీస్తోంది, హా, ఇంకా గాలి నేరుగా వస్తోందా లేక పక్క నుండి వస్తోందా అనే దానిపై కూడా. అంతే. ఫ్లక్స్ కూడా అచ్చం ఇలాంటిదే. ఇక్కడ గాలి అంటే అయస్కాంత క్షేత్రం, కిటికీ అంటే మన తీగ చుట్ట. కాబట్టి ఫ్లక్స్ 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. 1 అయస్కాంత క్షేత్రం బలం, 2 కాయిల్ వైశాల్యం, 3 ఆ క్షేత్రం ఏ కోణంలో తగులుతోంది అనేది. సరిగ్గా. అంటే మనం అయస్కాంతాన్ని కాయిల్కు దగ్గరగా తెచ్చినప్పుడు ఆ కాయిల్ అనే కిటికీ గుండా ఎక్కువ అయస్కాంత క్షేత్ర రేఖలు అంటే గాలి వెళ్తుంది. కాబట్టి ఫ్లక్స్ పెరుగుతుంది.
దూరం తీసుకెళ్లినప్పుడు ఫ్లక్స్ తగ్గుతుంది. అది ఆలోచించాల్సిన సరైన విధానం. ఫారడే నియమం చెప్పేదేమిటంటే ఈ ఫ్లక్స్లో మార్పు ఎంత వేగంగా జరిగితే అంతెక్కువ ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ పుడుతుంది. ఓ, అందుకే నెమ్మదిగా కదిలిస్తే ముల్లు కొంచెమే కదులుతుంది. అవును, అదే వేగంగా కదిలిస్తే ముల్లు బలంగా కదులుతుంది, ఎందుకంటే ఫ్లక్స్లోని మార్పు చాలా వేగంగా జరిగింది. ఓకే, ఇది అర్థమైంది. కానీ నన్నొక విషయం ఇంకా తొలిచేస్తోంది. మనం అయస్కాంతాన్ని లోపలికి నెట్టినప్పుడు కరెంటు ఒక దిశలో, బయటకు లాగినప్పుడు వ్యతిరేక దిశలో ప్రవహించింది. అదెందుకు? ఆ తీగ చుట్టుకు ఎలా తెలుసు అయస్కాంతం లోపలికి వస్తోందా లేక బయటకు వెళుతోందా అని? ఇది యాదృచ్ఛికంగా జరగదు కదా? అద్భుతమైన ప్రశ్న. ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ప్రకృతి యొక్క ఒక ప్రాథమిక నియమం ఉంది. దానినే లెంజ్ నియమం అంటారు. లెంజ్ నియమం వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రేరిత కరెంటు యొక్క దిశ ఎప్పుడూ దాన్ని కలిగించే మార్పును వ్యతిరేకించే విధంగానే ఉంటుంది. వ్యతిరేకించడమా? అంటే ఒక రకమైన ప్రతిఘటనలాగానా? అవును, ప్రకృతి యొక్క మొండితనం అనుకోవచ్చు. ఉదాహరణకు, మీరు అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని కాయిల్ వైపు నెడుతున్నారు. దీనివల్ల కాయిల్లో ఫ్లక్స్ పెరుగుతోంది. అవును. ఈ పెరుగుదల అనే మార్పును కాయిల్ ఇష్టపడదు, దానిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. లోపలికి వస్తున్న ఉత్తర ధ్రువాన్ని ఎలా ఆపగలదు? దాన్నే వెనక్కి నెట్టాలి, అంటే వికర్షించాలి. రెండు అయస్కాంతాల ఉత్తర ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. అంటే కాయిల్ కూడా తన వైపు ఒక ఉత్తర ధ్రువాన్ని సృష్టించుకోవాలి. కరెక్ట్. ఆ మార్పును వ్యతిరేకించడానికి కాయిల్ తన దగ్గరి చివరలో ఒక ఉత్తర ధ్రువాన్ని సృష్టిస్తుంది. అలా సృష్టించాలంటే కరెంట్ ఒక నిర్దిష్ట దిశలో ప్రవహించాలి. ఓకే. ఇప్పుడు మీరు అదే ఉత్తర ధ్రువాన్ని బయటకు లాగుతున్నారు. ఇప్పుడు ఫ్లక్స్ తగ్గుతోంది. ఈ తగ్గుదల అనే మార్పును కూడా కాయిల్ ఇష్టపడదు. దాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. అంటే ఇప్పుడు ఆ అయస్కాంతం దూరం వెళ్ళిపోకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఉత్తర ధ్రువాన్ని ఆపాలి అంటే దాన్ని ఆకర్షించాలి. దానికి ఒక దక్షిణ ధ్రువం కావాలి. ఓ, ఇప్పుడు కాయిల్ తన దగ్గరి చివరలో ఒక దక్షిణ ధ్రువాన్ని సృష్టిస్తుంది. అందుకే కరెంట్ వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. మీరు పట్టుకున్నారు. కాయిల్ ఎప్పుడూ యథాతథ స్థితిని అంటే స్టేటస్ క్వో కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఫ్లక్స్ పెంచాలని చూస్తే దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఫ్లక్స్ తగ్గించాలని చూస్తే దాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. అవును. ఈ నియమం చాలా సింపుల్గా కనిపించినా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. నిజానికి లెంజ్ నియమం అనేది శక్తి పరిరక్షణ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యొక్క మరొక రూపం. ఒక్క నిమిషం, నేను దీన్ని సరిగా అర్థం చేసుకున్నానో లేదో. మీరు చెప్పేదేంటంటే ఆ తీగ మనల్ని వ్యతిరేకించడానికి కారణం, ఒకవేళ అది వ్యతిరేకించకపోతే మనం ఎలాంటి శ్రమ లేకుండానే విద్యుత్తును సృష్టించగలమని. అవును. అది అసాధ్యం కాబట్టి ప్రకృతి అలా జరగనివ్వదని చెబుతున్నారా? అవును, మీరు చెప్పింది 100కి 100 నిజం. ఆలోచించండి. లెంజ్ నియమమనేది ప్రకృతి విధించే ఒక పన్ను లాంటిది. పన్ను? అవును. మీరు అయస్కాంతాన్ని కదిలించి విద్యుత్తును సృష్టించాలనుకుంటే ప్రకృతి మిమ్మల్ని అడ్డుకుంటుంది, వెనక్కి నెడుతుంది. ఆ అడ్డంకిని, ఆ ప్రతిఘటనను అధిగమించడానికి మీరు కొంత బలాన్ని ఉపయోగించాలి, కొంత పని చేయాలి. మనం ఖర్చుపెట్టిన ఆ శక్తే ఆ పనే విద్యుచ్ఛక్తిగా మారుతుంది. అంటే ఫ్రీ లంచ్ లాంటిది ఏమీ లేదనమాట. అస్సలు లేదు. ఒకవేళ ఆ అడ్డంకి లేకపోతే, అంటే కాయిల్ మనల్ని వ్యతిరేకించకుండా సహాయం చేస్తే, మనం అయస్కాంతాన్ని ఒక్కసారి చిన్నగా నెట్టి వదిలేస్తే చాలు. అది దానంతట అదే లోపలికి వేగంగా వెళ్ళిపోతూ అపరిమితమైన విద్యుచ్ఛక్తిని సృష్టించేది. అంటే మనం శూన్యం నుండి శక్తిని సృష్టించినట్లు అయ్యేది. అది అసాధ్యం. లెంజ్ నియమం ఆ అసాధ్యం జరగకుండా చూస్తుంది. వావ్, ఇది చాలా లోతైన విషయం. ఇప్పటిదాకా మనం ఒక అయస్కాంతం, ఒక కాయిల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు ప్రశ్న, ఈ సూత్రం పనిచేయడానికి ఎప్పుడూ ఒక బయటి అయస్కాంతం అవసరమా? మంచి ప్రశ్న. ఉదాహరణకు, మనం ఆ అయస్కాంతాన్ని తీసేసి కేవలం ఒకే ఒక కాయిల్లో ప్రవహించే కరెంటును మారిస్తే ఏమవుతుంది? అక్కడే మనకు స్వయం ప్రేరణ లేవా సెల్ఫ్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ పరిచయమవుతుంది. పేరులోనే ఉంది స్వయం, అంటే తనకు తానుగా ప్రేరేపించుకోవడం. అవును. ఎలాగంటే, ఒక కాయిల్లో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు అది తన చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు మనం ఆ కరెంటును స్విచ్ ద్వారా పెంచడానికి ప్రయత్నిస్తే దాని సొంత అయస్కాంత క్షేత్రమే మారుతుంది కదా? అవును. మరి లెంజ్ నియమం ప్రకారం కాయిల్ ఏం చెయ్యాలి? ఆ మార్పును వ్యతిరేకించాలి. అంటే కరెంటు పెరుగుతుంటే దాన్ని పెరగనివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. కరెంటు తగ్గుతుంటే
తగ్గనివ్వకుండా. సరిగ్గా. ఒక రకంగా దానికి మార్పులంటే ఇష్టం లేదన్నమాట. అందుకే ఇండక్టర్లు అనే ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ సూత్రంపైనే పనిచేస్తాయి. అవి సర్క్యూట్లలో కరెంట్లో వచ్చే ఆకస్మిక మార్పులను సున్నితంగా చేస్తాయి. ఒక షాక్ అబ్జర్వర్ లాగా. అవును. ఈ స్వయం ప్రేరణ అనేది ఒక కాయిల్ యొక్క జడత్వం లేదా ఇనర్షియా. సరే, ఒక కాయిల్ తన్ను తాను ప్రభావితం చేసుకోగలదు. మరి పక్కపక్కనే 2 కాయిల్స్ పెడితే వాటి మధ్య ఎలాంటి వైర్ కనెక్షన్ లేదు. అప్పుడు పరస్పర ప్రేరణ లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే చాలా ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్. అవును. ఒక కాయిల్ను ప్రాథమిక కాయిల్ అని, రెండో దాన్ని ద్వితీయ కాయిల్ అని పిలుద్దాం. మనం మొదటి కాయిల్లో కరెంట్ను మారిస్తే అది తన చుట్టూ ఒక మారుతున్న అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఆ మారుతున్న క్షేత్రం పక్కనే ఉన్న రెండవ కాయిల్ గుండా కూడా వెళుతుంది. ఓ, అంటే మొదటి కాయిల్లోని మార్పు వల్ల రెండవ కాయిల్లోని ఫ్లక్స్ మారుతుంది. ఫారడే నియమం ప్రకారం రెండవ కాయిల్లో కూడా ఒక ఈఎంఎఫ్ అంటే ఒక కరెంట్ పుడుతుంది. అవును. వాటి మధ్య వైర్ లేకపోయినా సరే. ఖచ్చితంగా. శక్తి భౌతిక సంబంధం లేకుండా కేవలం మారుతున్న అయస్కాంత క్షేత్రం ద్వారా ఒక కాయిల్ నుండి మరొక కాయిల్కు బదిలీ అవుతుంది. మన పవర్ గ్రిడ్లో కీలక పాత్ర పోషించే ట్రాన్స్ఫార్మర్ల వెనుకున్న సూత్రం ఇదేనా? ప్రాథమిక సూత్రం ఇదే. అయితే మనం రోజూ వాడే వైర్లెస్ ఫోన్ ఛార్జర్లు పనిచేసేది కూడా ఇలాగేనా? ఫోన్కి ఛార్జింగ్ ప్యాడ్కి మధ్య వైర్ లేదు కదా. అవును. అంటే ఛార్జింగ్ ప్యాడ్లోని ఒక కాయిల్ నుండి మన ఫోన్ లోకలున్న ఇంకో కాయిల్కి అయస్కాంత క్షేత్రం ద్వారా శక్తి వెళ్తోందన్నమాట. ఇది నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. అవును. అది పరస్పర ప్రేరణకు ఒక చక్కటి ఆధునిక ఉదాహరణ. కాయిల్స్ ఎంత దగ్గరగా ఉన్నాయి, వాటిలో ఎన్ని చుట్లున్నాయి, వాటి నిర్మాణం ఎలా ఉంది, ఇవన్నీ శక్తి బదిలీ ఎంత సమర్థవంతంగా జరుగుతుందో నిర్ణయిస్తాయి. అయితే వీటన్నింటి అర్థమేమిటి? ఈ చర్చ ముగింపుకొస్తున్నాం. మనం ఫారడే యొక్క ఒక సాధారణ ప్రయోగశాల బెంచ్ నుండి మన ప్రయాణం మొదలుపెట్టాం. అవును. ఒక అయస్కాంతం కదలిక ఒక తీగలో కరెంట్ను ఎలా సృష్టిస్తుందో చూశాం. ఫారడే, లెంజ్ వంటి ప్రాథమిక నియమాలు ఈ ప్రక్రియను ఎలా నియంత్రిస్తాయో అర్థం చేసుకున్నాం. ఆ నియమాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదని, అవి మన ప్రపంచాన్ని అక్షరలా ఎలా నడిపిస్తున్నాయో కూడా చూశాము. అవును, ఆ సూత్రాలే స్వయం ప్రేరణ, పరస్పర ప్రేరణ వంటి కాన్సెప్ట్లకు దారితీశాయని. అవి పవర్ ప్లాంట్లోని జనరేటర్ల నుండి మన వీధుల్లోని ట్రాన్స్ఫార్మర్ల వరకు, మన చేతిలోని ఫోన్ వైర్లెస్ ఛార్జర్ల వరకు ప్రతి ఆధునిక సాంకేతికతకు ఎలా పునాది వేశాయో చూశాము. ఒక చిన్న పరిశీలన నుండి ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీ వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. నిజంగా. ముగించే ముందు ఒక చివరి ఆలోచన. ఈరోజు మనం మారుతున్న అయస్కాంత క్షేత్రం, విద్యుత్ క్షేత్రాన్ని అంటే కరెంట్ను ఎలా సృష్టిస్తుందో చర్చించాము. కానీ ఈ కథలో మరో సగం ఉంది. అంటే దీనికి వ్యతిరేకం కూడా నిజం. మారుతున్న విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఈ రెండు సూత్రాలు ఒకదానికొకటి కారణమవుతూ ఒక అంతులేని చక్రాన్ని సృష్టిస్తాయి. ఇదొక పూర్తి వృత్తాన్ని పూర్తి చేసినట్లుంది. విద్యుత్ అయస్కాంతత్వాన్ని. మరి అయస్కాంతత్వం విద్యుత్ను సృష్టిస్తున్నాయి. వావ్! అవును. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ అద్భుతమైన పరస్పర చర్య వలనే విద్యుదయస్కాంత తరంగాలు అంటే కాంతి, రేడియో తరంగాలు, వైఫై సిగ్నల్స్ అంతరిక్షంలో ప్రయాణించగలుగుతున్నాయి. ఇది శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఇప్పుడు విద్యుత్ మరియు అయస్కాంతత్వం యొక్క ఈ పరస్పర చర్య లేకుండా మన ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. మన చేతిలోని స్మార్ట్ఫోన్ల నుండి మనం నివసించే నగరాలకు శక్తినిచ్చే గ్రిడ్డుల వరకు దాదాపు ప్రతీదీ ఈ అదృశ్య నృత్యంపై ఆధారపడుంటుంది. ఈ సూత్రం యొక్క మరొక ఊహించని అప్లికేషన్ ఏమై ఉంటుంది? మన వీధి చివర్లో కనిపించే ఆ పెద్ద బూడిదరంగు పెట్టెలు గుర్తొస్తున్నాయి. అవే కదా ట్రాన్స్ఫార్మర్లు. అసలు వాటి లోపల ఏం జరుగుతుంది? సరిగ్గా అక్కనుండే మొదలుపెడదాం. ఎందుకంటే మీరు అన్నట్టు అయస్కాంత ప్రేరణ అనేది ఆధునిక విద్యుత్ యుగానికి పునాదిలాంటిది. ఇది కంటికి కనిపించని అయస్కాంతత్వానికి, మన జీవితాన్ని నడిపించే విద్యుత్కు మధ్య ఒక వారధి. మీరు చెప్పిన ట్రాన్స్ఫార్మర్లు దీనికి మొదటి, అత్యంత ముఖ్యమైన ఉదాహరణ. అవి కేవలం పెట్టెలు కావు, మన పవర్ గ్రిడ్కి గుండెకాయలాంటివి. ఒక్క నిమిషం. గుండెకాయ. అవి కేవలం విద్యుత్తును ఒక చోటు నుండి మరొక చోటుకు పంపడానికి సహాయపడతాయని అనుకున్నాను. పంపడమే కాదు, దాన్ని మనకు అవసరమైన విధంగా మార్చడంలో వాటి పాత్ర కీలకం. ట్రాన్స్ఫార్మర్ ప్రాథమికంగా ఒక వోల్టేజ్ మార్పిడి పరికరం.
విద్యుత్ ఉత్పాదక కేంద్రంలో తయారైన విద్యుత్తును మన ఇళ్ల వరకు సురక్షితంగా తీసుకురావాలంటే వోల్టేజ్ను చాలాసార్లు మార్చాల్సి ఉంటుంది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ రంగంలోకి దిగుతుంది. ఇందులో ప్రధానంగా 2 రకాలున్నాయి. మొదటిది స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్. ఇది తక్కువ వోల్టేజ్ను చాలా ఎక్కువ వోల్టేజ్గా మారుస్తుంది. అయితే రెండోది దానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా. రెండోది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇది అధిక వోల్టేజ్ను మన ఇళ్లలోని పరికరాలు వాడడానికి వీలుగా సురక్షితమైన తక్కువ వోల్టేజ్కి తగ్గిస్తుంది. దీని వెనుక ఉన్న సూత్రం చాలా సరళంగా ఉంటుంది. V1 V2 = N1 N2. ఒక్క నిమిషం. V1 V2 = N1 N2 అంతేనా? సీరియస్గా. అంతే. అంటే ఒక కాయిల్లోని వోల్టేజ్ V1, రెండో కాయిల్లోని వోల్టేజ్ V2 నిష్పత్తి. వాటి చుట్టల సంఖ్య N1 N2 నిష్పత్తికి సమానంగా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద పవర్ గ్రిడ్ను నియంత్రించే సూత్రం ఇంత సులభమైన లెక్కపై ఆధారపడి ఉందా? కేవలం తీగ చుట్టల సంఖ్యను మార్చడం ద్వారా మనం విద్యుత్ శక్తిని మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చనే ఆలోచనే అద్భుతంగా ఉంది. అదే కదా దీనిలోని గొప్పతనం. చూడండి, విద్యుత్తును ఎక్కువ దూరం పంపినప్పుడు చాలా శక్తి వృధా అవుతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి పవర్ స్టేషన్లలో వోల్టేజ్ను స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్లతో లక్షల వోల్టులకు పెంచి పంపిస్తారు. లక్షల వోల్టులకా? అవును. ఎందుకంటే అధిక వోల్టేజ్ వద్ద కరెంటు తక్కువగా ఉంటుంది. కాబట్టి శక్తి నష్టం కూడా చాలా తక్కువ. ఆ తర్వాత మన ఊరి దగ్గర సబ్స్టేషన్లో, ఆ తర్వాత మన వీధి చివర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్తో ఆ అధిక వోల్టేజ్ను సురక్షితమైన 230 వోల్టులకు తగ్గిస్తారు. ఓ అలాగా? అంటే మన ఇళ్ల దగ్గర కనిపించే ఆ పెద్ద పెట్టెలు మన టీవీలు, ఫ్రిడ్జ్లు పేలిపోకుండా కాపాడే ఒక రక్షణ కవచం లాంటివన్నమాట. నేనెప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకమైన హమ్మింగ్ సౌండ్ వస్తుంటుంది. దానికి కారణం ఇదేనా? చాలా మంచి పరిశీలన. ఆ శబ్దం రావడానికి కారణం కూడా అయస్కాంత ప్రేరణే. లోపల ఉన్న ఇనుప కోర్ విద్యుత్ ప్రవాహం వల్ల సెకనుకు 50 సార్లు అయస్కాంతంగా మారి మళ్లీ సాధారణ స్థితికి వస్తుంటుంది. ఈ వేగవంతమైన మార్పు వల్ల అది కొద్దిగా వ్యాకోచించి సంకోచిస్తుంది. ఆ ప్రకంపనలే మనకు హమ్మింగ్ శబ్దంగా వినిపిస్తాయి. అద్భుతం. సరే, ఇప్పుడు మనం విద్యుత్తును ఎలా నియంత్రిస్తామో చూశాం. అసలు ఈ విద్యుత్తును మొదట ఎలా ఉత్పత్తి చేస్తారు? ఈ ప్రక్రియ ఎక్కడ మొదలవుతుంది? ఇది మంచి ప్రశ్న. ఇక్కడే జనరేటర్ల ప్రస్తావన వస్తుంది కదా. డ్యాంల దగ్గర, పవర్ ప్లాంట్ల దగ్గర ఉండే భారీ యంత్రాలు. అవును, జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. డ్యాంలలో నీటి ప్రవాహం వల్ల టర్బైన్లు తిరగడం, లేదా థర్మల్ ప్లాంట్లలో బొగ్గును మండించి నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరి శక్తితో టర్బైన్లు తిప్పడం. ఇదంతా యాంత్రిక శక్తి. ఈ యాంత్రిక శక్తిని జనరేటర్ విద్యుత్గా మారుస్తుంది. ఒక్క నిమిషం. జనరేటర్లో కదలిక విద్యుత్ను సృష్టిస్తే మోటార్లో విద్యుత్ కదలికను సృష్టిస్తుంది. అంటే ఇవి రెండూ ఒకే నాణ్యానికి రెండు వైపులాంటివా? ఇది ఎలా సాధ్యం? ఒకే సూత్రం ఇంత వ్యతిరేకమైన పనులను ఎలా చేస్తుంది? అద్భుతమైన ప్రశ్న. అవును, రెండూ ఒకే సూత్రం యొక్క రెండు ముఖాలు. జనరేటర్ పనిచేసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంలో ఒక తీగ చుట్టను, అంటే ఒక కాయిల్ను వేగంగా తిప్పినప్పుడు ఆ తీగ చుట్ట అయస్కాంత క్షేత్ర రేఖలను ఛేదిస్తుంది. అలా ఛేదించిన ప్రతిసారీ ఆ తీగలో విద్యుత్ ప్రేరేపించబడుతుంది. అంటే కదలిక విద్యుత్గా మారుతోంది. ఖచ్చితంగా. 19వ శతాబ్దంలో మైకెల్ ఫారడే ఒక తీగ చుట్ట దగ్గర అయస్కాంతాన్ని కదిపినప్పుడు తీగకు కనెక్ట్ చేసిన గాల్వెనోమీటర్ కదలడం గమనించారు. విద్యుత్కు అయస్కాంతత్వానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని కనుగొన్న ఆ క్షణమే అదే మన ఆధునిక ప్రపంచానికి పునాది వేసింది. అంటే ఆ రోజు ఫెరడే చేసిన ఆ చిన్న ప్రయోగమే ఈరోజు మన ఇళ్లకు వెలుగునిచ్చే భారీ జనరేటర్లకు మూలమన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మనం పవర్ గ్రిడ్ స్థాయిలో, భారీ జనరేటర్ల స్థాయిలో చూసాం. ఇప్పుడు మన అరచేతిలో ఇమిడిపోయే సర్క్యూట్ బోర్డ్ స్థాయికి వద్దాం. మన ఫోన్లు, కంప్యూటర్ల లోపల ఈ సూత్రం పాత్ర ఏమిటి? ఇండక్టర్ల గురించి మాట్లాడుకుందాం. ఈ పేరు కొంచెం సాంకేతికంగా అనిపిస్తుంది. పేరు సాంకేతికంగా ఉన్నా దాని నిర్మాణం చాలా సులభం. ఇండక్టర్ అనేది ప్రాథమికంగా ఒక రాగి తీగ చుట్ట. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఇది ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. విద్యుత్ ప్రవాహంలో వచ్చే ఆకస్మిక మార్పులను నిరోధిస్తుంది. దాని ప్రధాన విధి అయస్కాంత క్షేత్రం రూపంలో శక్తిని నిల్వ చేసుకోవడం. అంటే ఇది ఒక చిన్నపాటి తాత్కాలిక బ్యాటరీలా పనిచేస్తుందన్నమాట. అయస్కాంత క్షేత్రంలో శక్తిని దాచుకొని.
అది ఆలోచించడానికి ఒక మంచి పద్ధతి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. బ్యాటరీ శక్తిని రసాయనికంగా నిలువ చేస్తుంది. అది కొంచెం నెమ్మదైన ప్రక్రియ. ఇండక్టర్ శక్తిని అదృశ్య అయస్కాంత క్షేత్రంలో తాత్కాలికంగా దాచుకుంటుంది. అందుకే ఇది చాలా వేగంగా శక్తిని గ్రహించి విడుదల చేయగలదు. ఓ, ఒక స్పాంజ్ నీటిని పీల్చుకొని నొక్కితే వెంటనే వదిలేసినట్లు. సరిగ్గా అలాగనే. దాని సామర్థ్యాన్ని హెన్రీ అంటే హెచ్ అనే యూనిట్లలో కొలుస్తారు. ఎక్కువ హెన్రీలుంటే అది ఎక్కువ అయస్కాంత శక్తిని నిల్వ చేసుకోగలదు. రేడియో సిగ్నల్స్ను పంపడానికి, స్వీకరించడానికి వాడే ట్యూనింగ్ సర్క్యూట్లలో ఇవి చాలా కీలకం. వైర్లెస్ టెక్నాలజీ అన్నారు కదా, ఇది మన రోజువారీ జీవితంలోకి ఎలా వస్తుంది? ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన వైర్లెస్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. నేను నా ఫోన్ను ఒక ప్యాడ్ మీద పెడితే చాలు, అది ఛార్జ్ అవుతుంది. ఎలాంటి వైర్లు లేకుండా. ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది. దాని వెనుక కూడా ఇదే సూత్రముందా? ఖచ్చితంగా ఉంది. నిజానికి వైర్లెస్ ఛార్జింగ్ అనేది విద్యుతాయస్కాంత ప్రేరణ యొక్క అత్యంత ఆధునిక, అద్భుతమైన అనువర్తనం. ఇక్కడ భౌతికంగా వైర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ ప్యాడ్ లోపల ఒక తీగ చుట్ట అంటే ట్రాన్స్మిటర్ కాయిల్ ఉంటుంది. మనం దానికి పవర్ ఇచ్చినప్పుడు అది తన చుట్టూ నిరంతరం మారుతూ ఉండే ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. నిరంతరం మారుతూ ఉండే అయస్కాంత క్షేత్రం అంటే ఏమిటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. నిశ్చలంగా ఉండే చెరువు నీటిలో శక్తి ఉండదు. కాని మనం అందులో ఒక రాయి వేస్తే అలలు ఏర్పడతాయి. ఆ అలలు శక్తిని ఒక చోట నుండి మరో చోటకు తీసుకువెళ్తాయి. అలాగే ఇక్కడ కూడా అయస్కాంత క్షేత్రం స్థిరంగా ఉండదు. అది ఒక అలల ముందుకి వెనక్కి కదులుతూ లేదా కంపించుతూ ఉంటుంది. ఈ కదలికే శక్తిని బదిలీ చేయడానికి కీలకం. ఓ, అర్థమైంది. ఆ తర్వాత మనం మన ఫోన్ను ఆ ప్యాడ్పై ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? మనం మన ఫోన్ను ఆ ప్యాడ్పై ఉంచినప్పుడు ఫోన్ లోపల ఉన్న మరొక తీగ చుట్ట అంటే రిసీవర్ కాయిల్ ఆ కదులుతున్న అయస్కాంత క్షేత్రంలోకి వస్తుంది. ఫారడే నియమం ప్రకారం మారుతున్న అయస్కాంత క్షేత్రం తీగచుట్టలో విద్యుత్ను ప్రేరేపిస్తుంది. ఆ విధంగా ఉత్పత్తి అయిన విద్యుత్ మన ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అయితే వైర్లెస్ ఛార్జర్ అనేది 2 ముక్కలుగా విడదీసిన ట్రాన్స్ఫార్మర్ లాంటిదన్నమాట. ఒక భాగం ప్యాడ్లో, మరో భాగం ఫోన్లో ఉంటుంది. నేనిప్పటివరకు అలా ఆలోచించలేదు. నిజమా? నేనెప్పుడు నా ఫోన్ను ఛార్జింగ్ ప్యాడ్ మీద పెట్టినప్పుడు ఏదో మ్యాజిక్ జరుగుతోందని అనుకునేదాన్ని. కాని దాని వెనుక ఇంత స్వచ్ఛమైన సైన్స్ ఉందని తెలియదు. ఇప్పుడు నా ఫోన్ ఛార్జ్ అవుతుంటే ఫారడే గుర్తొస్తాడు. ఖచ్చితంగా. ఇది చాలా దగ్గరి దూరంలో పనిచేసే ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ లాంటిదే. ఈ టెక్నాలజీని ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఈ మధ్య ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ల వంటి అనేక పరికరాలను ఛార్జ్ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది నిజంగా అద్భుతం. 2 వస్తువులు ఒకదానికొకటి తాకకుండానే శక్తి బదిలీ అవుతోంది. సరే, ఇప్పుడు మనం శక్తిని నియంత్రించడం, శక్తిని సృష్టించడం, శక్తిని బదిలీ చేయడం చూశాం. ఇదే సూత్రం శక్తిని కదలికగా మార్చడానికి, అంటే యాంత్రిక శక్తిని సృష్టించడానికి ఉపయోగపడుతుందా? ఇండక్షన్ మోటార్ల గురించి చూద్దాం. ఈ పేరు మనం తరచుగా వింటుంటాం. అవును, ఇండక్షన్ మోటార్లు కూడా విద్యుజ్జస్కాంత ప్రేరణ సూత్రంతోనే పనిచేస్తాయి. ఇవి జనరేటర్కు పూర్తి వ్యతిరేకం. జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చితే, ఇండక్షన్ మోటార్లు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తాయి. అంటే కరెంట్ ఇస్తే ఇవి తిరుగుతాయి. ప్రపంచంలో వాడే విద్యుత్లో సింహభాగం ఈ మోటార్లకే వెళ్తుంది. అవి ఎలా పనిచేస్తాయి? వాటిలో కూడా తీగచుట్టలు, అయస్కాంతాలుంటాయా? ఉంటాయి. ఇండక్షన్ మోటార్లో ఒక స్థిరమైన భాగం అంటే స్టేటర్, ఒక తిరుగే భాగం రోటర్ ఉంటాయి. స్టేటర్ ఒక గుండ్రని రింగ్ లాంటిదనుకుంటే, రోటర్ ఆ రింగ్ మధ్యలో స్వేచ్ఛగా తిరిగే ఒక చక్రం లాంటిది. స్టేటర్కు కరెంట్ ఇచ్చినప్పుడు అది ఒక తిరుగే అయస్కాంత క్షేత్రాన్ని అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టిస్తుంది. తిరిగే అయస్కాంత క్షేత్రమా? అంటే అయస్కాంత క్షేత్రమే తిరుగుతుందా? ఉన్న రోటర్ను తనతో పాటు తాకకుండానే తిప్పుతుంది. తాకకుండానేనా? అవును, ఎందుకంటే ఈ తిరుగే అయస్కాంత క్షేత్రం రోటర్లో విద్యుత్ను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపిత విద్యుత్ తన చుట్టూ మరొక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఈ 2 అయస్కాంత క్షేత్రాల మధ్య ఉన్న ఆకర్షణ, వికర్షణల వల్ల రోటర్ కూడా స్టేటర్ యొక్క అయస్కాంత క్షేత్రంతో పాటు తిరగడం మొదలుపెడుతుంది. అంటే భౌతిక సంబంధం లేకుండా కేవలం ఒక అయస్కాంత క్షేత్రం ద్వారానే తిప్పబడుతుంది. అందుకే దీన్ని ఇండక్షన్ లేదా ప్రేరణ మోటారంటారు.
మా ఇంట్లో పాత మిక్సీ ఒకటుంది. అది ఆన్ చేసినప్పుడు ఇల్లంతా దద్దరిల్లేలా శబ్దం వస్తోంది. దానికి ఈ ఇండక్షన్ మోటార్కి ఏమైనా సంబంధముందా? ఉండొచ్చు. ఇండక్షన్ మోటార్ల నిర్మాణం చాలా సరళంగా, దృఢంగా ఉంటుంది. వాటిలో కదిలే భాగాలకు విద్యుత్ను అందించడానికి బ్రష్లు వంటివి ఉండవు. కాబట్టి అవి చాలా కాలం మన్నుతాయి. అందుకే వీటిని పరిశ్రమలలోని భారీ యంత్రాల నుండి మన ఇండ్లలోని నీటి పంపులు, వాషింగ్ మెషిన్లు, ఫ్యాన్ల వరకు ప్రతిచోటా ఉపయోగిస్తారు. మీరు చెప్పిన శబ్దం బహుశా బేరింగ్లు అరిగిపోవడం వల్ల కావచ్చు. కానీ దానిని తిప్పుతున్న శక్తి మాత్రం ఈ అద్భుతమైన సూత్రమే. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈరోజు మనం చేసిన చర్చను ఒక్కసారి సమీక్షిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. భారీ పవర్ ప్లాంట్లోని జనరేటర్ నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయడం, ఆ విద్యుత్ను ట్రాన్స్ఫార్మర్లతో వేల కిలోమీటర్లు పంపించడం, మన ఇంట్లోని ఫ్యాన్ను తిప్పే ఇండక్షన్ మోటార్, మన ఫోన్ను ఛార్జ్ చేసే వైర్లెస్ ఛార్జర్, చివరికి సర్క్యూట్లోని ఒక చిన్న ఇండక్టర్, ఇలా ప్రతి దశలోనూ, ప్రతి పరికరంలోనూ అయస్కాంత ప్రేరణ అనే ఒకే ఒక ప్రాథమిక సూత్రం దాగి ఉంది. ఇది నిజంగా విద్యుత్యుగానికి పునాది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక పాఠ్యపుస్తకంలోనే శాస్త్రీయ సూత్రం మాత్రమే కాదు, మన ఆధునిక నాగరికత పనిచేసే విధానాన్ని నిర్దేశించే ఒక ప్రాథమిక శక్తి. విద్యుత్ లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేం. ఆ విద్యుత్ వెనుక ఉన్న ఈ సూత్రం లేకుండా విద్యుత్తును ఇంత సులభంగా, ఇంత విస్తృతంగా ఉపయోగించుకోలేం. దీని యొక్క అనేక అనువర్తనాలు మన గతాన్ని నిర్మించాయి, వర్తమానాన్ని నడిపిస్తున్నాయి, మరియు మన భవిష్యత్తు కూడా ఒక శక్తివంతమైన పునాదిని నిర్మిస్తున్నాయి. ముగించే ముందు ఒక ఆలోచన. 19వ శతాబ్దంలో ఫెరడే కనుగొన్న ఈ సూత్రం ఈరోజు మన ప్రపంచాన్ని గ్రిడ్ నుండి మన జేబుల వరకు ఎలా నడిపిస్తోందో చూశాం. మరింత సమర్థవంతమైన వైర్లెస్ శక్తి కోసం ప్రపంచం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో, గాలి ద్వారానే శక్తిని సుదూర ప్రాంతాలకు పంపే ఆలోచనలు చేస్తున్న ఈ సమయంలో, ఈ పాత సూత్రం యొక్క తదుపరి విప్లవాత్మక ఆవిష్కరణ ఏమై ఉండొచ్చు? మనమింకా ఊహించనిది.